విజయవాడలో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వాన పడడంతో సహాయక చర్యలకు కొంతమేర ఇబ్బంది కలిగినప్పటికీ వర్షంలోనే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న సాయంత్రానికి వరద నీరు కొంతమేర తగ్గింది. మళ్లీ వర్షం పడడంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు వరదలు విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేస్తోంది. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పలు కాలనీలు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో జనం వెలవెల్లాడిపోయారు. ఆహారం, త్రాగునీరు అందక అవస్థలు పడ్డారు. అధికార యంత్రాంగం రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్న చివరి ప్రాంతం వరకు సాయం అందడం లేదు. దీంతో సింగ్ నగర్ను ఖాళీ చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలు వరదల సమయంలో 7.49 కోట్ల మందికి హెచ్చరిక సందేశాలు అందించామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, ఏంటి చివరి ప్రాంతం వరకు కూడా సహాయం అందట్లేదు అంటున్నారు, మరి ఇప్పుడు అందేలా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అండ్ ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముందస్తుగా వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారా? ఎస్ శ్రీదేవి, ఏదైతే విజయవాడ బుడమేరు బెజవాడ వాసులను అయితే కనుక పెద్ద ఎత్తున భయాందోళనకు గురి చేసిన పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఒక పక్క తమ ఇళ్లలోకి వరద వాటర్ వచ్చి ఏదైతే బుడమేరు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఏదైతే సింగినగర్ కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా కండ్రిక చివరి వరకు కూడా ఇటు పూర్తి స్థాయిలో ఇళ్ళన్నీ కూడా నీట ములిగిన పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఏదైతే ఇటు బహుళ అంతస్తుల వరకు కానీ ఇండివిజువల్గా ఉండేటువంటి హౌసెస్, అదేవిధంగా రేకుల షెడ్స్ ఉన్నటువంటి వారైతే కనుక పెద్ద ఎత్తున ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకుంటున్న పరిస్థితులు. సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా పర్యటిస్తున్న నేపథ్యంలో వారి యొక్క ఆర్తనాదాలు పెద్ద ఎత్తున అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడుకి వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే చివరి వరకు రావట్లేదు మాకు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి వివరిస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులపై సైతం కూడా సీరియస్ అవుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఒక్కొక్కరిని సస్పెండ్ చేస్తున్న పరిస్థితుల ఆదేశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక మనం నిన్నటి వరకు కూడా సింగనగర్ పరిసర ప్రాంతాల్లో చూసాం. ఇప్పుడు సింగనగర్ నుంచి దాదాపు చివర కండ్రిక ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోకి అయితే కనుక మనం రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సహాయ చర్యలు కొనసాగుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఎవరైతే లోపల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే 2 రోజులకి ఒకసారిగా చూసుకున్నట్లయితే కనుక కొంత మేరకు తగ్గిముఖం పట్టడంతో ఇటు ట్రాక్టర్లు కావచ్చు, భారీ వెహికల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా లోపలికి వెళ్ళి వారందరినీ కూడా బయటికి తీసుకొస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూడొచ్చు. దాదాపు ఇక్కడ ఉన్నటి నుంచి వాటర్ ఇక్కడ వరకు కూడా ఉన్నాయంటే లోపల దాదాపు ఇటు ఏవైతే నివాసితులు ఉంటారో ఆ నివాసితులు 6 వరకు కూడా వాటర్ అనేది కూడా గ్రౌండ్ లెవెల్ పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం కూడా ఇటు బోట్లలో వెళ్ళి ఇటు ఏదైతే ఇటు వాటర్ బాటిల్స్ సైతం కూడా అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు హెలికాప్టర్లు, డ్రోన్లు సైతం కూడా ఇటు ప్రతి ఒక్కరికి కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నట్టు కూడా నేవీ సైతం కూడా ఇటు రంగంలోకి దిగడం, వీటన్నిటి కూడా ఇటు లోపల ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అందించే విధంగా ఇటు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇంకా చివరి ప్రాంతాల్లో ఉండే వారికి కూడా అందని సిచ్యువేషన్స్ అయితే కనుక కనబడతా ఉన్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే లోపల ఉండే వారందరినీ కూడా బయటికి తీసుకొస్తా ఉన్నారు. ఒక్కొక్కరుగా చూసుకున్నట్లయితే కనుక వారికి సంబంధించినటువంటి సామాన్లతోటి ఇటు బయటకు వలసగా వస్తున్నటువంటి సిచ్యువేషన్స్. అయితే ఇప్పటి వరకు కూడా ఫుడ్ కావచ్చు, వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లు వీటన్నిటిని కూడా సరఫరా చేసినటువంటి నేపథ్యంలో ఇక మరొక 2 రోజులు అయితే కనుక విద్యుత్ అంతరాయం ఉంటున్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ ఇళ్లలో నుంచి అందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ట్రాక్టర్లు, అదేవిధంగా భారీ వెహికల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళి అందులో నుంచి కూడా తరలిస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంతమేర వరద ఉధృతి అనేది కూడా తగ్గుముఖం పట్టడం, అదేవిధంగా మరొక 2 రోజులు అనేది కూడా విద్యుత్ ఉండకపోవడం, దీంతో ఈ కారణంతో ప్రతి ఒక్కరూ కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు అయితే కనుక పోలీసులు తరలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు తమిళనాడు కావచ్చు, అదేవిధంగా పంజాబ్, పూణే నుంచి పెద్ద స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగడం, అదేవిధంగా బోట్లలో వెళ్ళి
ఫుడ్ ఇవ్వడం వారందరికీ కూడా జరుగుతోంది. మనం ఈ కాలనీలన్నీ కూడా చూడొచ్చు. దాదాపు నీట మునిగినటువంటి పరిస్థితి, విద్యుత్ లేకపోవడం పెద్ద ఎత్తున అయితే కనుక వారందరూ అనేక విధాలుగా కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు మనం చూడొచ్చు. అంటే ఇది దాదాపు విజయవాడ చివరి ప్రాంతం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సింగనగర్ పరిసర ప్రాంతాల వరకు కూడా అందరూ చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైతే ఈ చివరి ప్రాంతానికి రావడం జరిగింది, అంటే ఈ చివరి ప్రాంతానికి రావాలంటే దాదాపు సింగనగర్ నుంచి డైరెక్ట్ రూట్ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు దాదాపు గుణదల రామర్పాడు మీదుగా చుట్టూ తిరిగి ఈ చివరి ప్రాంతానికి అనేది కూడా చేరుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ పరిస్థితి అనేది కూడా ఇంకా తగ్గుముఖం కూడా పట్టకపోవడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అన్ని బృందాలు కూడా మొత్తం అంతా కూడా సహాయ చర్యల్లో పాల్గొనడం జరిగింది. ఏదైతే వికలాంగులు, వృద్ధులు, అదేవిధంగా ఇటు చంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ముందుగా అయితే కనుక పెద్ద ఎత్తున సహాయ చర్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఒక వృద్ధురాలను సైతం కూడా ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఒడ్డున అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఇలాగే నిన్న ప్రెగ్నెంట్ లేడీలను సైతం కూడా అట్లాగే తీసుకొచ్చి ఇటు 108 ద్వారా వారికి చికిత్స అందించడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ లోపల ఇటు వృద్ధులు, వికలాంగులు కావచ్చు, కొంతమంది ఆక్సిజన్ అందకైతే కనుక మృతదేహాలు సైతం కూడా వెలికి వస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. మొన్నటి నుంచి కూడా దాదాపు అనేక మృతదేహాలు అనేది కూడా బయటికి వెలికి తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే నిరంతరంగా ఇటు విద్యుత్ అనేది అంతరాయం కలగడంతో ఇళ్లలో చిక్కుకున్నటువంటి వారికి ఆక్సిజన్ అందక నీళ్ళన్నీ లోపలికి వచ్చి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. విజయవాడకి ఇంత పరిస్థితి వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. అసలు ప్రస్తుతం ఇక్కడ ఏం జరుగుతుంది, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం కూడా ఉన్నాయి, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు ఏ విధంగా ఉంటుంది, అసలు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్ళాయి, ఏ విధంగా ఉంది, లోపల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? చెప్పండి. తెలియదండి, మాకు తెలియదు. చెప్పండి, ఏ విధంగా ఉంది లోపల సిచ్యువేషన్? మీరు ఇవన్నీ తీసుకెళ్లారు కదా, బాటిల్స్, ఇవన్నీ వాటర్ బాటిల్స్, లోపల ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి. వాటర్ అయితే బాగా లోపల హెవీగా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ షెల్లర్స్ బాగా మునిగిపోయినాయి. దాదాపు 6 feet పైన వాటర్ వచ్చాయి. పబ్లిక్ అయితే బాగా ఇబ్బంది పడుతుండ్రు. మేము ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి లోపల ఇచ్చి కాసి తర్వాత అక్కడ ఉన్న పేషెంట్స్ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా బయటికి తీసుకొస్తున్నాము. కొంచెం ఇబ్బంది అయితే బాగానే ఉంది. సార్, ఇప్పుడు మామూలుగా ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, చంటి పిల్లలు కావచ్చు, వీటందరికీ కూడా ఏ విధంగా మీరు సహాయ చర్యలు పాల్గొంటున్నారు? ఇంకా చివరి వరకు కూడా వెళ్ళలేదు అని చాలామంది చెప్తా ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించినప్పటికి కూడా వారి యొక్క ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే లోపల వరకు వెళ్తున్నారా? అసలు ఏ విధమైనటువంటి బోట్లు అసలు సహకరిస్తున్నాయా లోపల? ఇప్పుడు గత 3 రోజుల నుంచి అయితే మ్యాక్సిమం లోపలికి వెళ్ళామండి. చివరి వరకు కూడా వెళ్ళాము. మన గవర్నమెంట్ సీఎం గారి ఆర్డర్స్ ప్రకారం మ్యాక్సిమం రీచ్ అయ్యాము. మా వరకు అయితే మేము మ్యాక్సిమం వెళ్ళాము. కానీ ఈ రోజు నుంచి అయితే కొంచెం వాటర్ లెవెల్స్ కొంచెం తగ్గాయి. అక్కడక్కడ రోడ్లు తేలిపోయినాయి, మనకి స్పీడ్ బ్రేకర్స్ తగులుతున్నాయి. బోటు వెళ్ళడానికి కొంచెం కష్టమైపోతుంది. మేము అలా అయినా కానీ పర్లేదు, కానీ ఇక్కడ ట్రాక్టర్ నుంచి వెళ్ళి ఫుడ్ వెళ్ళి సపోర్ట్ వెళ్ళి అక్కడ వాళ్ళకి రీచ్ అయ్యి అక్కడ ఇచ్చి మెడిసిన్ కానీ వాళ్ళు ఇచ్చి తర్వాత అక్కడ ప్రాబ్లం ఉండలు గత 3 రోజుల నుంచి అయితే చాలామంది షిఫ్ట్ చేసాం. ప్రెగ్నెన్సీ లేడీస్, షుగర్ పేషెంట్స్ని, హెల్త్ ఇష్యూస్ అనేది ఏజ్ వాళ్ళని చాలామంది అయితే బయటకు తీసుకొచ్చి బోట్ల ద్వారా బయటకు పంపించేసామండి. అంటే మృతదేహాలు సైతం కూడా అక్కడ లోపల ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటారు అంటే వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి ఆక్సిజన్ అందక ఇలాంటి సిచ్యువేషన్స్. అంటే మీరు ఎంతమంది మృతదేహాలను ఇప్పటి వరకు కూడా ఈ కంట్రీకి చివర పరిసర ప్రాంతాల నుంచి తీసుకొచ్చారనుకుంటున్నారు? మేము మా టీం అయితే ఒక 3 బాడీలు తీసామండి. ఇందాక ఇక్కడ ఒక బాడీ పడింది, నిన్న కూడా కొన్ని తీసాము. కొట్టుకొచ్చి వచ్చేస్తున్నాయి అక్కడ నుంచి, అవి వాళ్ళ తాలూకు అప్పచెప్పాము. కానీ పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్గా ఉంది. లోపల కొంచెం అయితే ఇప్పటివరకు అయితే రిలీఫ్ అయింది, కొంచెం బాడీ తగ్గిపోయింది, పర్లేదండి. లోపలికి అందరూ వెళ్ళగలుగుతున్నారు. లోపల ఎన్ని కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క బోట్లు వెళ్తున్నాయి, అదేవిధంగా వెహికల్స్ వెళ్తున్నాయి? పూర్తి స్థాయిలో అంటే చివరి వరకు ఎక్కడ ఉంది, అంటే ఎక్కడ వరకు ఈ యొక్క వరద? వీధికి అయితే వెళ్తున్నాయి. దాదాపు ఒక 3-4 kilometers వరకు అయితే వెళ్ళిపోతున్నాం. చివరి వరకు వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. ఈరోజు నిన్నటి వరకు అయితే బోట్లు అంతా తిరిగాము, వెహికల్స్ కూడా మ్యాక్సిమం లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు అయితే వాటర్ కూడా వచ్చాయి. పాపం నిన్న కొంచెం వరకు వాటర్ కొంచెం ఇబ్బంది ఉండేది. ఈరోజు మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా ట్రాక్టర్స్ పెట్టి ప్రతి వార్డుకి ఒక ట్రాక్టర్ పెట్టి లోపల పంపించారు. తర్వాత ఇందాక మిల్క్ ప్యాకెట్లు కూడా ఫుడ్ కూడా పంపించాము. కొంచెం ఈరోజు అయితే బాగానే ఉందండి. కొంచెం శ్రీదేవి, అది ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్, ఏ విధంగా లోపల అంత క్రిటికల్ సిచ్యువేషన్స్, మృతదేహాలు సైతం కూడా ఈ యొక్క వరద ఉధృతికి కూడా ఒడ్డుకు వస్తున్న పరిస్థితుల్లో అయితే కనుక కనబడుతున్నాయంటూ కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చెప్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ లోపల ఉన్న వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చే పనిలో కనబడతా ఉన్నాయి. అదేవిధంగా కొందరు ఆకతాయిలు అయితే కనుక ఈ యొక్క ఫుడ్ని లోపలికి తీసుకెళ్లి అధిక రేట్లకి విక్రయిస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చెందుతూ ఉన్నారు. మరికొంతమంది అయితే కనుక మాకు ఎటువంటి సదుపాయాలు రావట్లేదు అంటూ కూడా మరికొంతమంది చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ
అయినప్పటికీ విజయవాడ ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఎవరు కూడా ఊహించని సిచ్యువేషన్గా అయితే కనుక అందరూ చెప్తా ఉన్నారు. గత 30 ఏళ్ల క్రితం అయితే కనుక ఇటువంటి వాటర్ అనేది చూశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు మరోసారి చూస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఊహించినటువంటి సిచ్యువేషన్, ట్రాక్టర్లో కూడా అందరూ కూడా వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉందంటే పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, నేవీ వీరందరూ కూడా ఇక దీనికి సంబంధించి ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. శ్రీదేవి, థ్యాంక్ యూ.